అడుగుతున్నాము ఈ రోజు. సరే వీళ్ళు ఏది రుణమాఫీ అని చెప్పేసి 2 lakhs ఏదో ఒకటి చాలా చెప్పిన దాంట్లో ఒకటి రుణమాఫీ ఒకటి నడుస్తున్న దాంట్లో కరెక్ట్ అనిపిస్తుందా మీరు చెప్తున్నారా? అదే మీరు నడుస్తుంది అంటున్నారు కానీ నేను చాలా మందితోటి మాట్లాడుతూనే ఉన్నా ఊర్లో మా నారింకేతో, మీకు వచ్చిందా మీకు రాలేదా అని చెప్పి. 100లో ఒక 20 to 30% వస్తుంది. ఆ 30% కూడా ఏంది ఎప్పుడని చెప్పగలుగుతాం? ఈ 3వ విడతల తర్వాత చెప్పగలుగుతాం ఫర్ షూర్ 30 అని చెప్పి. అసలు మీరు రైతు బంధు డబ్బులు వచ్చి వేయకుండా అదే డబ్బులు ఇక్కడ పెట్టి డైవర్ట్ చేసి రుణమాఫీ చేస్తున్నారు. పోనీ రుణమాఫీ అని అందరికీ చేయాలి కదా, దానికి 1,00,000 పెట్టిండ్రు క్లాజెస్. ఫ్యామిలీలో ఒక్కొక్కకే అని చెప్పి ఫ్యామిలీలో మళ్ళీ చిచ్చులు, ఇట్లానే ఫ్రీ బస్ ఇచ్చి మహిళల మధ్యలో చిచ్చులు పెట్టినట్ల కుటుంబాలలో చిచ్చులు పెడుతున్నారు. అది కాకుండా రేషన్ కార్డ్ అని చెప్పి అన్నారు, స్వామ్యంలో ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్పిండ్రు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి లేదు ఈ స్కీమ్, ట్యాక్స్ పేయర్స్ కి లేదు. సో మరి ఇవన్నీ మీరు ముందెందుకు చెప్పలేరు? ఎలక్షన్స్ కన్నా ముందు ఎందుకు చెప్పరు? ఇప్పుడు ఎందుకు వచ్చి ఇవన్నీ చేంజ్ చేసి మేము ఇస్తున్నాం కదా అని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళంటారు? చూస్తున్నాను బ్యాంకర్ సంతోషపడుతుండ్రు, రైతులు సంతోషపడుతుండ్రు, ఎవరు సంతోషపడ్డారు? ఎక్కడికి వెళ్ళి ఎవరు సంతోషపడ్డారు? నేనైతే ఎవరిని చూస్తలేనే సంతోషపడినట్లా. చిచ్చులు ఇంకెక్కువ అవుతున్నాయి, ఇచ్చింది కూడా మీ సరిగ్గా అప్పుంటా ఇంకేంది, వాళ్ళ డబ్బులే తిని వాళ్ళకే ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పి ఉన్నట్టుంది. మొన్న అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో అంటే సీరియస్లీ మనం ఇది చాలా సీరియస్ టాపిక్. ఇది అంటే మహిళలు అంత ఈజీగా పాలిటిక్స్లోకి రావడమే చాలా అరుదు. అంటే చాలా సవాలక్ష రిస్ట్రిక్షన్స్, వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉండాలి, వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ మీద పాలిటిక్స్ అంటేనే విమర్శలు తీసుకోవాలి, విమర్శించాలి, తీసుకోవాలి, మనం అనాలి. సో ఇవన్నీ నేపథ్యంలో కూడా మొన్న ఏదైతే అసెంబ్లీలో ఒక మాజీ మంత్రి, ఒక 5 time ఎమ్మెల్యే, చాలా ఒక లెగసీ ఉన్నటువంటి ఒక సీనియర్ లీడర్ని పట్టుకొని చాలా అవహేళనగా అంటే ఒక హ్యూమిలేషన్ గురి చేసినట్టుగా మాట్లాడినట్టు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, దీన్ని ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది చాలా రైట్. మహిళలకు పాలిటిక్స్లో అడ్డంకులు ఫ్యామిలీలో ఉంటాయి, బయట ఉంటుంది, సొసైటల్ ప్రెషర్స్ ఉంటాయి, ఫెమిలియల్ ప్రెషర్స్ ఉంటాయి, అండ్ ఈజీ కాదు. అంటే ఐ ఫీల్ అబ్బాయిలకి డెఫినెట్లీ ఇట్స్ మోర్ తిట్టుకుంటారు, కానీ అమ్మాయిలకి మోర్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్. ఆ అమ్మాయి అక్కడ వెళ్ళింది, ఇక్కడ ఏదో ఒకటి చేసి అమ్మాయిని తక్కువ చిన్న చూపు చూడడంలోనే ఎక్కువ ఉంటుంది. లేకపోతే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే అమ్మాయి, ఈ అమ్మాయికి ఎందుకు పాలిటిక్స్, ఎందుకు ఇంట్లో ఉండి వంట చేసుకోకుంటే ఎందుకు బయటకు వస్తున్నారు, పెళ్ళి ఎప్పుడు చేసుకోరు, ఇట్లాంటివన్నీ ప్రతిరోజు వినేటివే ఇంట్లో నుండి బయట నుండి. రైట్? సో డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్గా ఉండాలి ఫర్ ఉమెన్ టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్. ఆ స్ట్రెంగ్త్ తోటి, ఇంత స్ట్రెంగ్త్ తోటి మనకు వచ్చిన మహిళలు కవితక్క గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఈ సిచ్యువేషన్స్ మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుందామని చెప్పి వాళ్ళకి చూస్తే కవితక్క గారినేమో వెళ్ళి జైల్లో వేస్తారు, సబితా ఇంద్రారెడ్డి గారినేమో అవమానపరుస్తారు. అసలు ఏమనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? బయటేమో చెప్పడం ఎట్లా చెప్తున్నారు, రాహుల్ గాంధీ ఏం చెప్తారు, మేము ప్రో ఉమెన్ ఎంపవర్మెంట్, మాకు ఉమెన్ అంటే ఫుల్ ఇష్టం అని చెప్పి చెప్తారు. మరి మీరు అక్కడ వచ్చి అసెంబ్లీలో అందరి ముందు మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు సబితా ఇంద్రారెడ్డి గారి గురించి? ఏం ఉద్దేశించి మాట్లాడినరు? మరి పోనీ మీరు చెప్పింది నిజం కూడా కాదు, ఇంత బీఆర్ఎస్ పార్టీ లో పాయింట్ లో కూడా సబితా ఇంద్రారెడ్డి గారు ధైర్యంగా మనతో పాటు కలిసి అడుగులు వేస్తుంటే మీరు జీర్ణించుకోలేక చేసిన వాక్యాలు ఇవి. దాన్ని ఉమెన్ ని మీరు అనడం మానేయాలి. కుదిరితే మీరు ఎంకరేజ్ చేయండి, కుదిరితే గైడ్ చేయండి, అంతేగాని ఉమెన్ ని తిట్టడం ఆపండి, డిస్కరేజ్ చేయడం ఆపండి.